నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మహాదేవుని కృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో మరి యొక్క తరుణం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో తనకు పెట్టుబడి అనుగ్రహించి ఆయన మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి ఒకసారి దేవుడు వందనాలు తెలుస్తుంది. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుకున్నాడు. అంత కళలు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రియుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాను. చదవబడిన లేఖనం మీది ప్రజల మీ వారమై ఉంటున్నాను. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం ఉండదు, కానీ మీరు మాట్లాడితే మేము బ్రతుకుగా ఉంటాం. మీ జీవం కలిగిన మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. ఈ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఈ వినైన కార్యాన్ని జరిగించండి. ఈ రాత్రికాల సమయంలో వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కృపాకార్యాన్ని జరిగించి మీరు మహింపొందండి. యేసు నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రియులారా, మనం చదువుకున్న ఆ యొక్క లేఖన భాగంలో జ్ఞాని అయిన సొలొమోను చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను 3 గ్రంథాలు రాసినట్టు చెప్పారు. ఎన్ని గ్రంథాలు? 3 గ్రంథాలు. 1 ప్రసంగి, 1 సామెతలు, 2 ప్రసంగి, 3 పరమగీతాలు. ఈ యొక్క 3 మరి ప్రత్యక్షపు గుడారములో ఉన్న 3 భాగాలకి అన్వయింపజేశారు. ప్రత్యక్షపు గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంటే సామెతల గ్రంథము దేనికి పోల్చాడు అని అంటే, దేనికి పోల్చాడు? ఆవరణకు పోల్చాడు. ఇక రెండవది పరిశుద్ధ స్థలం. ఈ యొక్క పరిశుద్ధ స్థలం దేనికి పోల్చాడు? ప్రసంగికి పోల్చాడు. ఇక 3వ స్థలం అతి పరిశుద్ధ స్థలం దేనికి పోల్చాడు అంటే పరమగీతానికి పోల్చినట్టు మనం చూస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క సొలొమోను రాసిన ఈ యొక్క గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనపడుతూ ఉంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నారంటే మానవులమైన మనతో మాట్లాడుతూ. ఎవరితో మాట్లాడుతున్నారు? మానవులమైన మనతో మాట్లాడుతూ. ఏమని? సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు మరి కనిపెట్టి నువ్వు జ్ఞానము తెచ్చుకో అంటున్నాడు. వాటి నడతలు కనిపెట్టి నువ్వు జ్ఞానము తెచ్చుకో. ప్రియులారా, మానవుడి జ్ఞానవంతుడా లేకపోతే చీమల జ్ఞానం కలిగినవా? మానవుడే జ్ఞానవంతుడు. కానీ మానవుడు జ్ఞానవంతుడే, కానీ ఆ యొక్క జ్ఞానం అంతా ఏమైపోతుందన్నమాట, మానవుడు పాపము చేయడంతో అజ్ఞానం అయిపోయింది. కానీ ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలమైన మన యొక్క జీవితంలో జ్ఞానము లేని వారుగా మనం జీవిస్తూ ఉంటున్నాం. జ్ఞానము లేని వారుగా జీవిస్తూ ఉంటున్నాం. మన యొక్క జీవితాలలో అనేకమైన సార్లు నేను చాలా జ్ఞానవంతుడిని, నేను చాలా భక్తిపరుడిని, నేను అంతా తెలిసిన వాడను, నాకెవరో ఏం చెప్పాల్సి లేదు అని కొన్నిసార్లు మనంతట మనమే వెరవేగుతూ. కానీ
జ్ఞాని అయిన సులోమాన్ అంటాడు, శోభని సీమల దగ్గరికి వెళ్ళు, నీ ప్రవర్తన సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ యొక్క విధానాన్ని సరి చేసుకో అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చీమలు చాలా స్వల్ప జీవులు. జస్ట్ అలాగంటే అవి ఏమైపోతాయి, చనిపోతాయి. ఇక్కడ మనం ఎలాగ కాలుతో నాటినా జీవితంతో ఎలా నాటినా అవి చనిపోతాయి. అంత చిన్న జీవుల్ని దేంతో ఎలాగంటున్నారంటే దాని దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమంటున్నారు. చాలా చిన్న జీవులు, చాలా అల్పమైన జీవులు. ఈ యొక్క దీనికి ఆత్మ లేదు. మానవునికి ఏముంది? ఆత్మ ఉంది. మానవుడు జ్ఞానం గలవాడుగా చేశాడు, ఆలోచించేవాడుగా చేశాడు. కానీ తన యొక్క విధానాలన్నింటినీ కూడా ఏం చేసుకున్నాడో అంత నాశనం చేసుకొని చివరికి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలి. ఈ రాత్రి కాల సమయంలో చీమలలో ఉంటున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని తలస్తున్నాను. చీమలో ఉంటున్న ప్రాముఖ్యమైన విషయాలు. ప్రియులారా, ఈ యొక్క చీమల యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అది చాలా విచిత్రంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కొన్ని పద్యాలు చిన్నప్పుడు పెద్దలు మీకు కొంతమందికి తెలుస్తాయి. ఈ యొక్క చీమల గురించి ఒక పద్యం సుమతి శకంలో రాశాడు. బలవంతమైన సర్పము సలిసీమల చేత చిక్కి సావదు సుమతి. బలవంతమైన సర్పము ఏమైపోతుంది? చలిచీమల చేత చిక్కి సావదు సుమతి. అంటే ఎంత బలవంతుడైనప్పటికీ కేవలం చలిచీమల చేత ఏమైపోతుంది? చచ్చిపోతుందని ఈ యొక్క పద్యంలో ఉంటున్న సారాంశం. కొన్ని పొట్లు మనం చూస్తూ ఉంటాం. పొట్లు ఏమవుతాయి? ఏ టైప్ చేస్తాయి? చీమలు పెట్టిన పొట్టలు పాములు పాములు చేస్తాయా? చీమలు చేస్తాయి. ఈ యొక్క కష్టపడి ఏం చేస్తాయి? పొట్టలు తయారు చేస్తే ఈ బలవంతమైన సంపద వచ్చేసి ఏం చేస్తుంది? వీటిని నాశనం చేసేసి అందులో స్థావరం ఉంటుంది. అయితే వీటికి ఒకసారి ఒక ఆలోచన వచ్చిందా, మనం ఎంత కష్టపడి చేసుకుంటే ఇది వచ్చేం చేస్తుంది? మన నివాసాన్ని ఆక్రమించేస్తుంది. మనమంతా ఒకే తాటి నుంచి వచ్చేస్తాం, ఒకే కట్టుబాటులోకి వచ్చేస్తాం అని ఒకసారి ఆలోచించుకొని ఆ పాము రాగానే అన్ని ఒకేసారి అటాక్ చేద్దామని ఈ చీమలు చచ్చే కానీ అన్ని ఒకేసారి దాని మీదకి వెళ్ళేటప్పటికి ఏమైంది? అది ఒకటేదైతే చెప్పేస్తుంది. అన్ని ఒకేసారి వచ్చి దాన్ని కలిసేటప్పటికి అది ఏమైపోయిందట? దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నీతి ఏమర్థమవుతుందనంటే ఆ ఒక్క బలవంతమైన సర్పం ఒక్కటైనప్పటికీ చిన్న చీమలు ఎన్ని ఉన్నా అవన్నీ ఒకే తాటి మీదకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? వాటిని సంహరించింది బలవంతమైన సర్పాన్ని. అంటే యూనిటీ. ఏమిటి? యూనిటీ, ఏకత్వము. ప్రియ సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఏదైనా ఒక పనిని నీవు తలపెట్టేటప్పుడు, ఐక్యతతో తలపెట్టేటప్పుడు ఏ పనినైనా సరే మనం ఏం చేస్తాం? సాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అనైక్యతతో నువ్వు ఎన్ని పనులు తలపెట్టినా ఒకటి పూర్తి కాదు, ఒకటి కూడా పూర్తి కాదు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోబలం. 133వ సంకీర్తనలో కీర్తనకారులు రాస్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోబలం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, సహోదరులు అంటే అర్థమేంటి? సహా ఉదరంలో నుండి వచ్చిన వారు సహోదరులు. సహోదరులు అంటే ఒకే ఉదరంలో నుండి వచ్చిన ఒకే మరి ఆ తల్లి గర్భాన్న పుట్టిన వారిని ఏమంటారు? సహోదరులు, సహోదరులు అంటారు. ఒకే గర్భాన్ని పుట్టినారు. కానీ ఇక్కడ నేను ఓ తల్లికి పుట్టాను, నువ్వు ఇంకొక తల్లికి పుట్టావు, ఇంకొక తల్లికి పుట్టాను, ఇంకొక అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క తల్లి ఉంటుంది, ఒక్కొక్క తండ్రి. హల్లెలూయా. కానీ మనం దేవుని యొక్క సన్నిధానంలో సహోదరులు కనబడుతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఒకే ఉదరంలో నుండి మనం రాలేకపోయినప్పటికీ, వేరు ఉదరాల నుండి మనం వచ్చినప్పటికీ, ఇక్కడ ఉంటున్న మనమందరము కూడా ఎవరు? సహోదరులు. ఒకే ఉదరం నుండి వచ్చామంటే ఒకే రక్తం చేత కడగబడ్డాం. హల్లెలూయా. ఒకే రక్తం చేత విమోచించబడ్డాం. ఒకే గిన్నెలో నుండి త్రాగుతున్నాం. ఒకే బలము సమీపిస్తున్నాం. ఒకే ఏక విధానంలో దేవుని యొక్క కార్యాలను మనం ముందుకు కొనసాగుతున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో సంఘములో నీవు నేను మనమందరము కూడా ఐక్యత కలిగి ఉండాలా అని బోధిస్తున్నాయి. హల్లెలూయా. సంఘములో మనం ఎలా ఉండాలా? ఐక్యత కలిగి ఉంటాం. అన్నదమ్ములలో ఈ దినాలలో ఐక్యత ఉండడం లేదు. అక్క చెల్లెళ్ళలో ఐక్యత ఉండడం లేదు. భార్య భర్తల మధ్య ఐక్యత లోపిస్తుంది. తర్వాత మరి ఆ ఆడపడుచులు లేకపోతే రక్త సంబంధాలు బంధువుల మధ్య ఏముండడం లేదు, ఐక్యత లోపిస్తుంది. ఎందుకు అనంటే ఆస్తుల దగ్గర తగాదాలు, అనేకమైన పరిస్థితుల గుండా అన్నదమ్ములు ఏమైపోతున్నారో వేరైపోతూ ఉంటున్నారు. అక్క చెల్లెలు ఏమైపోతున్నారో వేరైపోతూ ఉంటున్నారు. అక్క ఎంత ఇచ్చారు, నాకు ఎంత ఇచ్చారు, లేకపోతే అన్నయ్యకి ఎంత ఇచ్చారు, తమ్ముడికి ఎంత ఇచ్చారు, ఏం కలుగుతుంది? అవసరం కదా విభేదం. ఈ రాత్రి కాల సమయంలో ఉంటున్నారా? ఈ లోకములో ఆస్తులు అంతస్తులు మన కూడా రావు. హల్లెలూయా. మన యొక్క జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత లోపిస్తూ ఉంటున్నాయి. కుటుంబాలలో ఏముంటలేదు? ప్రేమ ఉండడం లేదు, అనురాగం ఉండడం లేదు, ఐక్యత ఉండడం లేదు, సమాధానం ఉండడం లేదు, సంతోషం ఉండడం లేదు. ఒకరు ఎడమొడుకు, ఒకరు ఎడమొక్క. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీ కుటుంబ పరిస్థితి ఏ రీతిగా ఉంటున్నది? నీ దాంపత్య జీవితం ఏ రీతిగా ఉంటున్నది? నీ అన్నదమ్ముల మధ్య ఉంటున్న ప్రేమ, అనురాగాలు ఏ రీతిగా ఉంటున్నాయి? నీ యొక్క అక్క చెల్లెళ్ళ మధ్య ఉంటున్న అనుభవం ఏ రీతిగా ఉంటున్నది? ఒకసారి నీవు ఆలోచన చేసి, ఏది వచ్చినా డబ్బుల దగ్గర వచ్చాను. ఎక్కడ వస్తాయండి? డబ్బు దగ్గర తేడా వచ్చేస్తుంది, పంపకాల దగ్గర తేడా వచ్చేస్తుంది, ఆ ఆస్తుల దగ్గర తేడా వచ్చేస్తుంది. ఐక్యత లేదు, సంఘములో ఐక్యత లేదు, సమాజంలో ఐక్యత లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఐక్యత లేదు. కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క లోకం ఉండడం. దేవుని యొక్క బిడ్డలుగా సంపూర్ణంగా నీవు ఐక్యత లోపించడం ద్వారా
నువ్వు దేవుని దృష్టికి అంగీకారంగా నడవలేకపోతున్నావు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో చీమలు ఏం కలిగి ఉంటున్నాయి? ఐక్యత కలిగి ఉంటున్నాయి. హల్లెలూయా. ఎటువంటి బలమైన పనైనా, ఎటువంటి పరిస్థితి అయినా అది ఎదుర్కోవడానికే ఇష్టపడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఏ సర్పమైన పర్వాలేదు, ఏ భయంకరమైన పరిస్థితి అయినా పర్వాలేదు, మనం ఐక్యంగా ఉన్నట్లయితే, ఏ కార్యాన్నైనా మనం ఏం చేయొచ్చు? సాధించవచ్చు. హల్లెలూయా. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఎదురైనా, సంఘం అంతా ఏకంగా కూడి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో గట్టెక్కిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉన్నాడు. పేతురు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. సంఘం అంతా ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏం చేశాడు? పేతురు బంధకాలనే ఇచ్చాడు. హల్లెలూయా. పేతురు బంధకాలను విడిపించబడి ఎక్కడికి వచ్చేసాడు? ఆ యొక్క సంఘం దగ్గరికి వచ్చి తలుపు కొట్టేటప్పటికి ఆ యొక్క చెట్టని చెప్పుకుంటాడు. పేతురు గారు దుర్గా ఏం పేతురు, మేము ఇప్పుడు మంచి ప్రార్థనలో ఉన్నా, ఆయన గురించి ప్రార్థన చేస్తున్నా, వారి ఇష్టం చేయకు. ఆయన ఎక్కడో శస్త్రాలు ఉంటే కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కానీ ఏముండడం లేదు, విశ్వాసం ఉంచడం లేదు. ఇది జరుగుతుంది, లేకపోతే జరిగింది అని నీవు విశ్వసించడం లేదు. అందుకనే మన జీవితాలలో కార్యాలు జరగడం లేదు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చెయ్యగా పేరు బద్ధకాలను చేశాడు, విడిపించబడి సంఘంలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో నీకు ఏ బంధకాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నీకు ఉంటున్నా, ఎటువంటి ఇరుకులు నీకు ఉంటున్నా, ఎటువంటి ఎన్నో సంవత్సరాల నుండి మరి వేడని రోగాలతో నీవు బాధపడుతూ ఉంటున్నావు, వాటన్నింటి నుండి కల్పించడానికి సమర్థుడు మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ ఐక్యతతో నీవు ప్రార్థన చేసేవాడు. నీ జీవితంలో నీ భార్య, నువ్వు, నీ పిల్లలు కలిసి ప్రార్థన చేసేటప్పుడు, నీవు నీ యొక్క సంఘము ప్రార్థన చేసేటప్పుడు, నీవు నీ యొక్క సేవకులు కలిసి ప్రార్థన చేసేటప్పుడు బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఎటువంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉంటున్నా యొక్క ఐక్యత నుండి మనం ఏం చేయకూడదు? ఎడబాయకూడదు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సంఘం అంటేనే దేవుని యొక్క సన్నిధానంలో మనము ఒకే రక్తం చేత కడగబడిన ఒకే గిన్నెలోని త్రాగుతున్నామని మరొకసారి మనం చేసుకోవాల్సిన కనుక పిల్లరా, అన్నదమ్ములకు లేని ప్రేమ, బంధుమిత్రులకు లేని ప్రేమ దేవుడు సేవకులు, బంధువులు, సంఘములో ఉంటున్న మనకి ఆ యొక్క ప్రేమను అనుగ్రహించాడు. హల్లెలూయా. సంఘములో ఒక కులం వారు ఉంటారు, సంఘములో ఒకే జాతి వారు ఉంటారు, ఒకే పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటారు, అన్ని రకాల వారు ఉంటారు, అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉంటారు, అన్ని విద్యావంతులు ఉంటారు, విద్యాహీనులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, ధనహీనులు ఉంటారు, అన్ని రకాల వారు ఉంటారు. అయితే మనమందరము సహోదరులమని దేవుని యొక్క లేఖనం కనిపిస్తుంది. హల్లెలూయా. ఇందులో పెద్దవారి చిన్నవారికి తారతమ్యం ఏమీ లేదు. కనుక
ఈ రాత్రి కాల సమయంలో చీమలు మనకు నేర్పే మొదటి మాట ఏంటంటే, అది ఐక్యతను చూసి ఐక్యముగా ఉంటాయి. చీమలు ఏముంటాయి? ఐక్యముగా ఉండి ఏం చేస్తాయి? మరి ఎటువంటి బలమైన శత్రువు వచ్చినా వాటిని సంహరిస్తాయి, లేకపోతే ఓడిస్తాయి అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఒక పావురాల గుట్టు వెళ్తున్నాయి. పావురాల గుట్టు వెళ్తుంది. ఈ యొక్క పావురాల గుట్టు వెళ్తూ ఉంటే ఒక బోయవాడు ఏం చేశాడంటే వలేసాడు. వలేసి అందులో నూకలు చల్లాడట. అందులో ఏం చేశాడు? నూకలు చల్లాడు. ఇలా నాకు మంచి పెట్టలు దొరుకుతాయి, మంచి పావురాలు దొరుకుతాయి, వీటిని ఏం చేస్తాం? అమ్ముకుని నేను హాయిగా జీవించవచ్చు అని వాడు వలేసి ఒక చెట్టు చోటుకి వెళ్ళిపోయి డాక్టర్ చూపుతాడట. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది పైనుంచి అయ్యాక పావురాలు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనంటే ఆ యొక్క ఆహారం చూశాను. పైనుంచి ఆహారం చూసిన వెంటనే ఇవన్నీ కూడా ఎక్కడికి దిగినాయి? ఆ యొక్క ఆహారంగా దిగేసి హాయిగా తృప్తిగా తిన్నాయి. హల్లెలూయా. తినేసిన తర్వాత వెళ్ళిపోదాం రైట్ అని మళ్ళా ఎగురుతున్నాయట. ఎగిరితే జరిగిన విషయం ఏమిటి? ఆ కాళ్ళకి చిక్కుపడిపోయి కాళ్ళన్నీ దాన్ని బంధించేసింది. ఈ యొక్క వల బంధించేస్తే ఒకటి ఆ పక్కకి ఎగురుతుంది, ఒకటి ఈ పక్కకి ఎగురుతుంది, ఇంకొకటి ఇంకో పక్కకి ఎగురుతుంది. కానీ అవి తప్పించుకునే మార్గం వాటికి అర్థం కాలేదు. అయితే ఎలాగా ఇప్పుడు పోయేవాడు ఆ యొక్క ఎవరైతే దీనిని వల్ల పడినాడో వాడు నెమ్మదిగా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇట్లు కొట్టుకోవడానికి వీలుపడిగా వస్తున్నాడు. కంగారు పడుతున్నాయి. ఎలాగా ఇప్పుడు మనం తప్పించుకోవడం అన్నటప్పుడు అందులో ఉంటున్న ఒక వృద్ధాప్యంలో ఉంటున్న ఒక పౌరుడు అన్నదట, ఇదిగో నీ అంతట మీరు ఏం చేస్తున్నారో మీ ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఎవరంతట వారు చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మనకేం కలగదు? రక్షణ కలగదు. ఇక్కడ నుండి మనం తప్పించుకోవాలంటే ఒక మార్గం చెప్తాను, మీరు వినండి. ఏంటంటే మీరు జాగ్రత్తగా నేను 1, 2, 3 అంటాను. ఒకేసారి మీరు ఏం చేయాలా? ఈ యొక్క రెక్కలతో ఒకేసారి ఎగరాలా. అప్పుడు మనం ఈ యొక్క భయంకరమైన ఆపద నుంచి మనం తప్పించుకోగలం అని చెప్పారు. హల్లెలూయా. అలాగనగానే 1, 2, 3 అనేటప్పటికీ ఈ యొక్క పక్షులన్నీ ఏం చేస్తున్నాయి? ఒకేసారి ఎగిరింది. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క బిడ్డలమైన మనము ఒకేసారి దేవుని యొక్క సంపూర్ణతలోనికి నడిపించబడినప్పుడు ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఏక ప్రేమతో మన కార్యాలను మనం ముందుకు కొనసాగించేటప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాలలో తన కృపను మెండుగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క పక్షులు 1, 2, 3 అని ఈ యొక్క పెద్ద పక్షాన్ని వెంటనే ఎగిరినాయో, వెంటనే ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుండి ఏం చేసుకుని తప్పించబడ్డారు. తప్పించబడిన తర్వాత ఎగిరిపోవడం బయట ఇదంతా పొట్టు పరిగెట్టాడు. ఇంకేముంటాడు? ఇవి పైకి వెళ్ళిపోయి అదే పావురాలు పోతే పోయినాయి, నా వరకు కూడా పోయిందే, నా జీవనాధారమైన యొక్క వల కూడా నాకు పోయిందని ఏడుస్తుంటా పోయాడు. ఓకే, ఆ పైకి ఏం చెప్తాం? మాకు పరిస్థితి ఏంటంటే మీరు కంగారు పడకండి. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ యొక్క స్నేహితుడి దగ్గరికి మరి నేను తీసుకెళ్తాను అని ఒక స్నేహితుడు
ఆ స్నేహితుడి దగ్గరికి చిత్రగుప్తుడు అన్నాడు. ఆ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరు వెనక హల్లెలూయా. ఇవన్నీ చిన్నప్పుడు కథలు, చిన్న చిన్న కథలు. చిన్నప్పుడు మన బైబిల్ మన స్కూల్లో చదువుకున్న కథలు మీకు తెలిసియే మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ప్రియులారా గమనించండి, ఆ యొక్క వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే జాగ్రత్తగా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ఎన్ని చిక్కుల్లోనే ఉంటున్నా, ఎన్ని ఇబ్బందుల్లోనే ఉంటున్నా, ఎన్ని ఇరుకుల్లోనే ఉంటున్నా, నీ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మకం నుంచి ఐక్యతతో నీవు ముందుకు కొనసాగేటప్పుడు ఆ చిక్కుల నుండి, ఆ ఇరుకుల నుండి, ఆ ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడో విడిపిస్తాడు. హల్లెలూయా. తన కీర్తనలు అనేక సందర్భాల్లో రాస్తాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నా శత్రువులు నన్ను ఏం చేస్తున్నారు, నన్ను బాధిస్తున్నారు, నన్ను ఇరుకున పెడుతూ ఉంటున్నారు, నన్ను ఇబ్బందుల్లో పాడేస్తూ ఉంటున్నారు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా యొక్క నీ దృష్టికి నేను అంగీకారంగా ఉండేటట్లు నీ కృప నాపై అనుగ్రహించున్నాయన అని ఏం చేస్తూ ఉంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో నీవు ఉంటున్నా, నువ్వు ఐక్యతగా ఉన్నటప్పుడు మాత్రమే దానిని జయించగలవు. హల్లెలూయా. భార్య భర్తల మధ్య ఐక్యత లేదనుకోండి, సంసారాలు బాగుంటాయా? నరకం. అంతకంటే రెండోది లేదు. ఒకే మంచం నుంచి పడుకుంటారు, ఒకే కంచంలో తింటారు, కానీ ఒకరొకరు మాట్లాడుకోలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? అనేక జీవితాలలో ప్రేమానురాగాలు చల్లారిపోయేటప్పుడు ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ మీకు అతుక్కోవడం కష్టమైపోతుంది. కనుక పిల్లగా ఐక్యత కావాలా, దాంపత్య జీవితంలో ఐక్యత కావాలా, అన్నదమ్ముల మధ్య ఐక్యత కావాలా, మరి సహోదరుల మధ్య ఐక్యత కావాలా. నీ దాని నా దాని నాది అంటే అది సగం కానే కాదు. హల్లెలూయా. ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు, ఏదైనా ఒక శోధన వచ్చేటప్పుడు, ఏదైనా ఒక వేదన వచ్చేటప్పుడు సహోదరుల ఐక్యత కలిగి ముందుకు కొనసాగాలని చెప్పి కళ్యాణించారు. కనుక పిల్లారా, చీముల ద్వారా మనం నేర్చుకున్న మొదటి సత్యం ఏంటంటే అదే ఐక్యతను సూచిస్తూ, ఐక్యతను సూచిస్తూ. ఇక చీమలలో ఉంటున్న రెండవ లక్షణంలోకి వస్తుంది. చీమలలో ఉంటున్న రెండవ లక్షణం ఏంటంటే అవి మరి క్రమమైన జీవితాన్ని జీవిస్తారు. హల్లెలూయా. ఏ జీవితం అండి? క్రమమైన జీవితం. మనము అక్రమంగా జీవిస్తున్నాము. అక్రమం చేయవాళ్ళారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. ఎవరిని? ఎడమ చేతి వైపున ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు? అక్రమం చేయవాళ్ళారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. అయితే పిల్లలు గమనించండి, రాత్రికాల సమయంలో క్రమమైన జీవితాలు మనం జీవించాలి. హల్లెలూయా. ఏ జీవితం? క్రమమైన జీవితం. మన యొక్క దాంపత్య జీవితం ఏ రీతిగా ఉంటున్నది, మన కుటుంబ విధానం ఏ రీతిగా ఉంటున్నది, మన ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉంటున్నది, మన యొక్క ఆధ్యాత్మిక స్థితి, దేవునికి నీకును ఉంటున్న సంబంధం ఏ రీతిగా ఉంటున్నది ఒకసారి ఆలోచన చేస్తాం. అనేకమైన సార్లు క్రైస్తవులమే, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారమే, ఆయన సన్నిధానంలో బాప్తిస్మం తీసుకున్న వారమే, ప్రతి వారము లేకపోతే ప్రతి నెల వలను సమీపిస్తూనే ఉన్నాం. దేవుని కార్యాల్లో అన్నింటిలోనూ ముందులో ఉంటున్నాం. కానీ అక్రమమైన జీవితం నీలో ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడో సరిచేస్తాడు. అక్రమం చేయవాళ్ళారా మీరు నా యొద్ద నుండి
తొలగిపోయి ప్రియులారా గమనించండి. అంటారు ఒక వేళ, ప్రభా నీ నామాన్ని మేము ప్రార్థన చేయలేదా, నీకు కానుకలు ఇవ్వలేదా, నేను దశమ భాగాలు ఇవ్వలేదా, లేకపోతే మరి నీ గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు నేను చేయలేదా, నేను మరి ప్రవచనాలు చెప్పలేదా, నేను దెయ్యాల్ని వదలగొట్టలేదా అని ఏం చెప్తారట. అంటే ప్రభువారు ఏమంటారట, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, అక్రమ చెల్లు వల్ల నా యొద్ద నుండి పండి. ఎంత భయంకరమైన మాట. మన భక్తి ఎప్పటికప్పుడు సరి చేయబడాలా, మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడాలా. నేను చాలాసార్లు చెప్తాను మీతో, రక్షింపబడడం సులువే. దేవా పాపం అంటే దేవుడు మనకు గమనించి తన బిడ్డగా చేర్చుకుంటాడు. కానీ రక్షింపబడిన నీవు దినదినము ఏం చేయాలా? దేవుని సన్నిధిలో శుద్ధీకరించబడాలా. హల్లెలూయా. నీ మాట ద్వారా, నీ యొక్క చూపుల ద్వారా, నీ వినికిడి ద్వారా, నీ యొక్క విధానం ద్వారా, నీ నడక, నీ పడక, నీ యొక్క చూపు, నీ యొక్క ప్రవర్తన అంతా దేవునికి మహిమకరంగా ఉంటాను. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇలాంటి కాల సమయంలో క్రమమైన జీవితం నీకు కావాలి. క్రమమైన జీవితం. అంటే క్రమమైన జీవితం అంటే మనం అర్థం మామూలుగా చూసుకుంటే ఏ సమయాన్ని చేయవలసిన పని ఆ సమయంలో నమ్మకంగా చేయాలి. ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో ఏనాడు ఉండాలో దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. కనుక పిల్లల మన యొక్క ఆధ్యాత్మిక జీవితం క్రమమైన జీవితం కావాలి. క్రమమైన జీవితం కావాలి. చూడండి, ఎక్కడైనా ఒక బెల్లం మొక్క కానీ లేకపోతే ఒక పంచదార కానీ పడిందనుకోండి, మనకు తెలియదు, ఆటోమేటిక్గా ఇచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఏం చేస్తాయి? గుక్కుడిపోతాయి. నెమ్మదిగా వాటిని ఏం చేస్తాయి? తీసుకెళ్ళిపోతాయి. పిల్లలే గమనించండి, అవి ఎలాగొస్తాయి? క్రమముగా వస్తాయి. హల్లెలూయా. ఒకదాని వెనక ఒకటి. రైలు బండి ఎలాగెళ్తుంది? బ్రిడ్జి కదా రైలు బండి ఎలాగెళ్తుందో అలాగ ఒకదాని వెనక ఒకటి వస్తుంది. అదే అలాగొకటి ఇలాగొకటి అలాగా అవి వెళ్ళేటప్పుడు అలాగే ఉంటాయి, వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటాయి. మన క్రమము ఎలా ఉంటుందని అంటే కొన్ని సార్లు మరి అక్రమముగా లేకపోతే ఆ ఇష్టానుసారంగా ఉంటుంది. ఈ యొక్క చీమల యొక్క ప్రవర్తన, చీమల యొక్క ఆ యొక్క వరుస క్రమం చూస్తే చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. మన జీవితాలలో కూడా యొక్క క్రమమైన జీవితం మనకు కావాలి. క్రమమైన జీవితం మనకు కావాలని దేవుడు ఈ యొక్క రెండవ ఆ విషయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతుంది. కనుక క్రమమైన జీవితం నీలో ఉంటుందా? అక్రమమైన జీవితం నీలో అనేకమైన సార్లు క్రమాన్ని విడిచిపెడుతున్నావు, అక్రమమైన మార్గంలో నడుస్తున్నావేమో జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నేను సరి చేసుకోవాలి. నాయనా, నా జీవితం మరి క్రమమైనదిగా ఉంటుందా నీ దృష్టికి? అది నీకే తెలియాలి కదా, తప్ప ఇంకొకరికే తెలియదు. హల్లెలూయా. నా యొక్క స్థితి నాకు తెలుసు. కొన్నిసార్లు నా భార్య తెలియకపోవచ్చు. నా భార్య స్థితి తప్పూర్తిగా తనగా తెలుసు, నాకు తెలియకపోవచ్చు. భార్య పక్కగా కొన్ని మేము పంచుకోవచ్చు, కొన్ని పంచుకోకపోవచ్చు. కానీ నీ స్థితి, నా స్థితి, మన అందరి స్థితి ఎవరు చూస్తున్నారో దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా.
నీ యొక్క జీవితాన్ని చూసేవాడు, నీ బ్రతుకులు చూసేవాడు, నీ పరిస్థితులను గమనించేవాడు. నీవు క్రమంగా జీవిస్తున్నావో అక్రమంగా జీవిస్తున్నావో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. పక్కా ప్రియులారా, రాత్రికాల సమయంలో నీ యొక్క జీవితంలో మరి క్రమమైన జీవితాన్ని జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను. అక్రమముగా జీవిస్తాను. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మన పాపాన్ని ఆయన సన్నిధానంలో ఒప్పుకోవడం, ఆయన ఒప్పింపజేసేవాడు. నిన్ను ఒప్పింపజేసి పశ్చాత్తాపంలోకి నిన్ను నడిపించేవాడు. కనుక రాత్రికాల సమయంలో ఏమైనా తప్పుదారు ఉన్నట్లయితే ఆయన సన్నిధానంలో సరి చేసుకోవాల్సిన వారు. హల్లెలూయా. పిల్లల సమయంలో ఈ యొక్క జీవన ద్వారా నేర్చుకునే రెండవ పాఠం ఏమిటంటే అది క్రమమైన జీవితాన్ని జీవిస్తుంది. ఇక మూడవ విషయానికి వస్తుంది. చీమలలో ఉంటున్న మూడవ లక్షణం. చీమలలో ఉంటున్న మూడవ లక్షణం ఏమిటంటే ఇది మరి దూర దృష్టితో ఇవి ఏం చేస్తాయంటే మరి జాగ్రత్తగా వేసవకాలం అంతా కష్టపడతాయి. వేసవకాలం అంతా కష్టపడతాయి. వర్షాకాలం అంతా కాలు మీద కాలేసుకుని